అసలు విషయం. చిత్రపురి అనే రాజ్యాన్నేలే చతురవర్మ పేరుకు తగ్గట్టే చాలా తెలివైనవాడు. అతను రాజ్యాన్ని చాలా సమర్థతతో పాలిస్తూ ప్రజలకు ఎలాంటి కష్టాలు అన్యాయాలు జరగకుండా చూసుకునేవాడు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేటందుకు అతను అప్పుడప్పుడు మారువేషంలో సంచారం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి రాజుకు ఏదో జబ్బు చేసింది. చాలా రోజుల పాటు సంచారం చేయడానికి వీలు పడలేదు. అందుచేత ఆయన తన మంత్రిని సేనాపతిని పిలిపించి, మీరు మారువేషాలలో బయలుదేరి వెళ్ళి ఎక్కడ ఏమి జరుగుతున్నది తెలుసుకొని రండి అని పంపాడు. వాళ్ళు రాజు చెప్పినట్టే బయలుదేరి తిరుగుతూ రాత్రి చాలా పొద్దుపోయి సింగవరం అనే గ్రామానికి చేరుకున్నారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉన్నందున వారు గ్రామం బయట ప్రవహించే సెలయేటిలో నీటిని తాగి గుర్రాలను కూడా తాగించి వాటిని చెట్లకు కట్టి కాలినడకన గ్రామం ప్రవేశించారు. గ్రామంలో వీధి నిర్మానుష్యంగా ఉన్నది. కానీ ఒక ఇంటి ముందు అరుగు మీద 2 పిల్లలు కూర్చొని దేనికోసమో నిరీక్షిస్తున్నట్టుగా కనబడ్డారు. గ్రామమంతా గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో ఈ పిల్లలు మేలుకొని ఉండడమే కాక దేనికోసమో నిరీక్షిస్తూ ఉండడం మారువేషాలలో ఉన్న మంత్రి సేనాధిపతులకు ఆశ్చర్యం కలిగించింది. మంత్రి వాళ్ళ సమీపంలో ఆగి, ఇంత రాత్రివేళ మీరిద్దరిక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని అడిగాడు. సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు అందరికన్నా పెద్దవాడు. ఆ సమాధానం మంత్రికి చాలా ఎబ్బెట్టుగా తోచింది. ఇంట్లో పెద్దవాళ్ళెవ్వరూ లేరా అని సేనాపతి పిల్లలను అడిగాడు. కాలిపోయే కట్టెకు విషం పోసి కాలుడితో కయ్యమాడబోయాడు సూర్యుడు అన్నాడు రెండో కుర్రాడు. ఈ సమాధానం మరీ విడ్డూరంగా ఉన్నది. మంత్రి సేనాపతులు ఇక ఆ పిల్లలను ఏమీ అడగక అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చాక రాజదర్శనం చేసుకుని తాము తమ సంచారంలో చూసిన విషయాలన్నీ చెప్పి సింగవరంలో పిల్లలన్న మాటలు కూడా చెప్పారు. రాజు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వి, రేపు ఆ పిల్లల తండ్రిని దర్బారుకు పిలిపించండి అన్నాడు. మర్నాడు రాజుగారు నిండు కొలువులో ఉండగా పిల్లల తండ్రి వచ్చి చేతులు జోడించుకొని రాజుగారి ఎదుట నిలబడ్డారు. నీ పేరు సూరయ్య కదూ అని అడిగాడు రాజు. చిత్తం అన్నాడు పిల్లల తండ్రి. విషవైద్యంలో గటికుడవని విన్నాను, నిజమేనా అన్నాడు రాజుగారు. ఏదో తమదయ్యా అన్నాడు సూరయ్య. దౌర్భాగ్యులిద్దరూ దాపరించారు, దారి చూపుతావా అని రాజు అడిగాడు. ఎవరు వాళ్ళు అన్నాడు సూరయ్య. కాముడి సర్పం విరిచాడొకడు, తిరిగే పాదరక్షకులు తరగటం లేదు అన్నాడు రాజు. రెండో వాడేం చేశాడు అని సూరయ్య అడిగాడు. ఖజానా ద్వారం కమ్మి విరిచాడు, దారి చెడిపోయింది అన్నాడు రాజు. చుక్కలేసి చక్రవర్తులేం చేస్తున్నారు అని సూరయ్య అడిగాడు. చుక్కల వంక చూస్తున్నారు. నువ్వు ఈ దౌర్భాగ్యానికి దారి చూపాలి, ప్రతిఫలం ఉంటుందిలే అన్నాడు రాజు. చిత్తం అని సూరయ్య రాజుగారి చెంప మీద ఫెడీ 2 దెబ్బలు కొట్టి రాజును సింహాసనం మీది నుంచి కిందికి ఈడ్చి బోర్లా పడేసి ఆయన వీపులో తన మొకాలితో 4 తాపులు తన్నాడు. రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చి సూరయ్యను పెడరెక్కలు విరిచి కట్టారు. రాజుగారు నవ్వుతూ లేచి నిలబడి, సింహాసనం మీద తిరిగి కూర్చొని ఎవరూ కంగారు పడవద్దు,
చాలా రోజులుగా నా వెన్నుపోములో నొప్పి ఏర్పడి నడవటానికి సాధ్యం కాకుండా ఉన్నది. పుప్పిపల్ల మూలాన భోజనం కూడా చేయలేక బాధపడుతున్నాను. ఆస్థాన వైద్యులు చికిత్స చేయలేకపోయారు. ఈ సూరయ్య గొప్ప వైద్యుడని తెలిసి చికిత్స కోసం పిలిపించాను. అతను మీ ఎదుటే నా జబ్బుకు రెంటిటిని చికిత్స చేశాడు అని సభికులకు తెలియపరిచాడు. తర్వాత ఆయన సూరయ్యకు గొప్పగా సన్మానం చేసి మరీ పంపించేశాడు. అప్పుడందరికీ అసలు విషయం అర్థమైంది.